హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకోసం స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైందండి, జాబ్ నోటిఫికేషన్. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేల్ అనేది ఒక మహారత్న పబ్లిక్ సెక్టర్ యూనిట్ అండి. సేల్ నుంచి విడుదలైనటువంటి నోటిఫికేషన్ ఏదైతుందో అది ఫిలప్ చేయడానికి, యంగ్ ప్రొఫెషనల్స్ అనే పోస్ట్ను ఫిలప్ చేయడానికి వారు ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. ఆ పోస్ట్ని చూసుకుంటే మంచి జీతంతో పాటు ఇవి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగాలండి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాలని కోరుకుంటున్నాను. ఇక మీరు ఒకవేళ ఈ వీడియోలో మీరు నోటిఫికేషన్ అనేది చూస్తే నేను ఈ విధంగా ఉంటుందండి మీకు నోటిఫికేషన్ అనేది. కాకపోతే మీకు ఈజీగా అర్థం కావడానికి నేను సమ్మరైజ్ చేస్తూ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది చెప్తున్నాను, కానీ అన్ని పాయింట్స్ కవర్ చేస్తాను. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నారో, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు తెలిసిన వారికైనా సరే, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ జాబ్కి ఎవరైతే సూటబుల్ అవుతారని అనుకుంటున్నారో వారందరికీ కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక పోస్ట్ వివరాలు అండ్ వేకెన్సీస్ గురించి చూసుకుంటే బరన్పూర్లో 30 పొజిషన్స్ ఉన్నాయండి. ఏఎస్పీలో వచ్చేసి 2 పొజిషన్స్ ఉన్నాయి. అండ్ దుర్గాపూర్ ఏఎస్పీలో వచ్చేసి 16 పొజిషన్స్ ఉన్నాయండి. మొత్తంగా 48 పొజిషన్స్ అనేది వాళ్ళు ఫిలప్ చేయడానికి నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. దాంట్లో చూసుకుంటే ప్రాజెక్ట్ డివిజన్ కింద 42 పొజిషన్స్, వర్క్ డివిజన్ కింద 5 పొజిషన్స్ అండ్ మెటీరియల్ ఇన్స్పెక్షన్ కింద 1 పొజిషన్ ఉంది. కేటగిరీ వారీగా మాత్రం వారు ఎస్సీ ఎస్టీ ఓబీసీకి ఏ రిజర్వేషన్ కింద ఇస్తున్నారు అనేది మాత్రం వారు మెన్షన్ చేయలేదు నోటిఫికేషన్లో. దీనికి కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేది చూసుకుంటే యంగ్ ప్రొఫెషనల్ 1 వారికి వచ్చేసి ఎడ్యుకేషన్ బీఈ బీటెక్ ఫుల్ టైం చేసిన వారు ఉండాలి. ఎక్స్పీరియన్స్ అనేది 3 years రిక్వైర్మెంట్ అడుగుతున్నారు. యంగ్ ప్రొఫెషనల్ 2లో వచ్చేసి ఎడ్యుకేషన్ బీఈ బీటెక్ ఫుల్ టైం ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 6 years అడుగుతున్నారు. యంగ్ ప్రొఫెషనల్ 3లో వచ్చేసి ఎడ్యుకేషన్ వచ్చేసి బీఈ బీటెక్ ఉండాలి అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 10 years ఉండాలి. బీఈ బీటెక్ అనేది తప్పనిసరి అండి. ఇది కూడా రెగ్యులర్గా చేసి ఫుల్ టైం చేసిన వారు మాత్రమే ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి అర్హత అండి. ఇక ఏజ్ క్వాలిఫికేషన్స్ అనేది చూసుకుంటే అన్ని పొజిషన్స్కి మినిమంగా 23 years అనేది ఉందండి. యంగ్ ప్రొఫెషనల్ 1కి వచ్చేసి మ్యాక్సిమం 35 years అండి. సెకండ్ వారికి వచ్చేసి 38 years అండి. అండ్ థర్డ్ యంగ్ ప్రొఫెషనల్స్ వారికి వచ్చేసి 42 years అనేది వారు ఏజ్ లిమిట్ అనేది మ్యాక్సిమం ఉంది. ఇక దీంట్లో వచ్చేసిన శాలరీ చూసుకుంటే ఒకవేళ యంగ్ ప్రొఫెషనల్ 1 కింద 70,000 వస్తుందండి నెలకి. యంగ్ ప్రొఫెషనల్ 2 కింద 1 lakh rupees నెలకు ఉంటుంది. యంగ్ ప్రొఫెషనల్ 3 కింద 1,40,000 rupees అనేది శాలరీ కింద వస్తుంది. కన్సాలిడేటెడ్ పే కింద ఉంటుంది. ఇంకా దాంతోపాటుగా మీకు అదనపు అలవెన్సెస్ కూడా ఉంటాయి. వార్షిక ఇంక్రిమెంట్ చూసుకుంటే పనితీరు పర్ఫార్మెన్స్ ఆధారంగా 4%, 7%, 10% అనేది ఇంక్రిమెంట్ ఉంది. ఇక ఉంది ఎవ్రీ ఇయర్. హౌస్ అలవెన్సెస్ చూసుకుంటే ఒకవేళ ఉండేది ఉంటే మాత్రం ఇస్తారు, లేదంటే హెచ్ఆర్ఏ అనేది రాదండి. ఇక ఫోన్ ఇంటర్నెట్ సంబంధించి అలవెన్సెస్ చూసుకుంటే నెలకు 800 రూపాయలు, 1000 రూపాయలు అండ్ 1200 రూపాయలు అనేది యంగ్ ప్రొఫెషనల్ 1 to 3కి రెస్పెక్టివ్గా ఇస్తున్నారు. ఇక మెడికల్ ఫెసిలిటీస్ అనేది కూడా ఇస్తారు. ఓడిపి అండ్ ఐడిపి సౌకర్యం అనేది కూడా కలుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక ఈ పొజిషన్స్ వచ్చేసి చూసుకుంటే ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ సంబంధించినటువంటి పొజిషన్స్ అండి. ఇవి పర్మనెంట్ జాబ్స్ మాత్రం కాదండి. వాటికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకవేళ చూసుకుంటే ఈ డ్యూరేషన్ ఆఫ్ పీరియడ్ ఏదైతే ఉందో ఇది కాంట్రాక్ట్ వ్యవధి వచ్చేసి మొత్తంగా 5 years అనేది ఉంటుంది. ప్రారంభంలో 3 సంవత్సరాల వరకు ఇస్తారు. దాని తర్వాత వచ్చేసి 1 year అనేది పెంచుకుంటూ పోతుంటారు యాజ్ పర్ రిక్వైర్మెంట్ ఆఫ్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ అండ్ డిపెండింగ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్. పనిచేసే టైం చూసుకుంటే రోజుకి 8.5 hours చేయాల్సి ఉంటుంది. వారానికి 6 రోజులు ఉంటుంది. షిఫ్ట్ డ్యూటీలు ఉంటాయండి. ఇక సెలవులు అండ్ రూల్స్ అనేది చూసుకుంటే సెలవులు వచ్చేసి నెలకు 1.5 అనేది ఇస్తారు రోజులు. సంవత్సరానికి 18 రోజులు మాత్రం ఉంటుంది. ఇక పిఎఫ్ అండ్ గ్రాట్యుటీ చూసుకుంటే ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు కాబట్టి ఎటువంటి పిఎఫ్ అనేది గ్రాట్యుటీ మాత్రం ఉండదండి. కన్సాలిడేటెడ్ పేమెంట్ అనేది జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫేజ్ 1లో వచ్చేసి అప్లికేషన్స్ అనేది స్క్రూటినీ చేస్తారు. దాని తర్వాత ఫేజ్ 2లో సిబిటి అండ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ ఫేజ్ 3లో వచ్చేసి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఫేజ్ 4లో వచ్చేసి మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దరఖాస్తులు ఒకవేళ 5 times ఎక్కువ ఉంటే మాత్రమే సిబిటి టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు. ఇక రేషియో చూసుకుంటే మాత్రం 1:3 కింద వెయిటేజ్ సిబిటి 80% అండ్ ఇంటర్వ్యూ వచ్చేసి 20% అనేది ఉంటుంది. అప్లికేషన్ సంబంధించినటువంటి వివరాలు చూసుకుంటే ఎవరికైనా సరే అన్ని కేటగిరీల వారికి ఒకే ఫీజు అండి. యంగ్ ప్రొఫెషనల్ 1, 2, 3 అయిన వారికైనా కూడా 500 rupees అనేది పేమెంట్ చేయాలి.
చెల్లింపు చేయాల్సిన విధానం ఏదైతే పేమెంట్ ఉందో అది ఆన్లైన్లో పేమెంట్ చేయాలి. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు. ఫీజు ఏదైతే ఒకసారి పే చేస్తామో అదే నాన్ రిఫండబుల్ పేమెంట్ ఫీజు అండి. అప్లై చేయడానికి ముఖ్యమైన తేదీలు చూసుకుంటే దరఖాస్తు ప్రారంభం వచ్చేసి 22 మే 2026 నుంచి ప్రారంభమైందని, చివరి తేదీ వచ్చేసి 6 జూన్ 2026 వరకు ఉంది. సిబిటి అండ్ ఇంటర్వ్యూ తేదీ మాత్రం ఈమెయిల్ అండ్ SMS ద్వారా మీకు తెలియజేస్తారు. ఎవరైతే అప్లై చేస్తారో వారందరికీ కూడా స్క్రూటినీ అయిన తర్వాత వారి యొక్క అప్లికేషన్ ఫామ్స్ అనేది, కాబట్టి ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి యొక్క ఈమెయిల్ ఐడి ఉన్న SMS అనేది చాలా జాగ్రత్తగా ఇవ్వండి. ఇక కేవలం 15 రోజులు మాత్రమే గడువు ఉంది. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ఎవరైతే ఈ పొజిషన్స్ ఎలిజిబిలిటీ అనేది ఉందనుకుంటున్నారో వారు ఖచ్చితంగా వెంటనే అప్లై చేయండి. లాస్ట్ డేట్ వరకు కూడా వెయిట్ చేయకుండా. అవసరమైన డాక్యుమెంట్స్ మనం రెడీ చేసుకొని పెట్టుకోవాల్సింది ఏవైతే ఉందో 10వ తరగతి మార్కుల మెమో, ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది దీంట్లో ఉన్న డేట్నే కన్సిడర్ చేస్తారు. బీటెక్ డిగ్రీ సర్టిఫికేట్లు ఏవైతే మీరు కంప్లీట్ చేస్తారో వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్, మార్క్ షీట్స్ అన్నీ కూడా ఉంచుకోవాల్సి వస్తుంది. ఎక్స్పీరియన్స్, అనుభవం సర్టిఫికేట్లు అన్నీ కూడా మీరు స్కాన్ చేసుకొని ముందే పెట్టుకోవాల్సి వస్తుంది. ఎన్ఓసి ప్రభుత్వం పబ్లిక్ సెక్టర్ యూనిట్లు ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో కరెంటు వారు కూడా ఎన్ఓసి సర్టిఫికేట్ అనేది తీసుకొని రెడీగా చేసుకొని పెట్టుకొని స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఐడి ప్రూఫ్స్ అండి, ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ మీరు రెడీ చేసుకొని పెట్టుకోవాల్సి వస్తుంది. ఎలా టెక్నికల్ స్పెసిఫికేషన్ చేసుకోవాలంటే ఫోటో వచ్చేసి జేపీలో మ్యాక్సిమం 50 KB కింద స్కాన్ చేసుకొని పెట్టుకోవాల్సి వస్తుంది. అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది స్టోర్ చేసుకోవాల్సి. సంతకం వచ్చేసి జేపీక్ అండ్ జేపీజీలో మ్యాక్సిమం 20 KB స్పేస్లో చేయాల్సి వస్తుంది. మిగతా డాక్యుమెంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా PDF ఫార్మాట్లో చేయాలి. మ్యాక్సిమం 300 KBకి సంబంధించినటువంటి దాంట్లో చేయాల్సి వస్తుంది. ఇక ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలంటే హౌ టు అప్లై అని చూసుకుంటే మొదటగా మీరు www.sale.co.in అనే అఫీషియల్ వెబ్సైట్కి మీరు వెళ్ళాల్సి వస్తుంది. దాని తర్వాత కొత్త యూజర్ అయితే 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. స్టెప్ 3 అయితే లాగిన్ అయ్యి వివరాలు నింపి పైన చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత స్టెప్ 4 కింద మీ యొక్క ఆన్లైన్ పేమెంట్ ఫీజు అనేది మీరు చేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఒక అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్ తీసుకొని మీ దగ్గర ఉంచుకోవాల్సి వస్తుంది. ఫ్యూచర్ కమ్యూనికేషన్ అంతా కూడా దాని మీదనే వస్తుంది. మీకు కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఎలా అప్లై చేసుకోవచ్చు, ఎలా అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఎలా చేయాలనేది కూడా. మీరు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత sale.co.in అనేది అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ 3 డాట్స్ ఏవైతే కనిపిస్తున్నాయో మీరు ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు కెరియర్ ట్యాబ్ అనేది మీరు క్లిక్ చేసుకుంటే మీకు ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో మీరు ప్లీజ్ క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అనేది క్లిక్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు దాని తర్వాత మీరు కొంచెం స్క్రోల్ డౌన్ కిందికి చేసుకుంటే మనం జాబ్స్ ఏదైతే ఉందో ఈ ట్యాబ్ని మీరు ఈ విండోని పాపప్ విండోని మీరు చూసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఎంగేజ్మెంట్ ఆఫ్ యంగ్ ప్రొఫెషనల్స్ ఇన్ ISP, DSP, ASP అని ఏదైతే ఉందో మీరు ఒకవేళ క్లిక్ చేస్తే ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి కంప్లీట్ నోటిఫికేషన్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. మీరు అప్లై ఆన్లైన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ యంగ్ ప్రొఫెషనల్స్ ఇన్ ISP, DSP అనే ట్యాబ్ని మీరు క్లిక్ చేస్తే మాత్రం మీకు ఇంకొక విండో అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో వచ్చేసి మీకు వెల్కమ్ టు ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ యంగ్ ప్రొఫెషనల్స్ ఫర్ సేల్ అనేది ఉంది. ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఇది వచ్చేసి 22 మే రోజు విడుదలైంది. ఇక్కడ కూడా మీరు అడ్వర్టైజ్మెంట్ అనేది కూడా చూసుకోవచ్చు. నోటిఫికేషన్ కంప్లీట్గా 5 స్టెప్స్ అనేది ఉన్నాయి. దీంట్లో మీరు ఇక్కడ చూసుకుంటే సైన్ అప్ అండ్ లాగిన్, పర్సనల్ డీటెయిల్స్ చేయాలి, తర్వాత సిగ్నేచర్, ఫోటోగ్రాఫ్స్ అప్లోడ్ చేయాలి, తర్వాత మీ యొక్క డిగ్రీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలి, తర్వాత ఫీజ్ పేమెంట్ చేసిన తర్వాత మీ యొక్క సబ్మిషన్ చేసిన తర్వాత మీరు జనరేట్ అయినటువంటి ఏదైతే అప్లికేషన్ ఉందో దాన్ని మీరు ప్రింట్ తీసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక మీ ఇక్కడ చూస్తే ఫ్రెష్ క్యాండిడేట్ టు క్రియేట్ ఏ లాగిన్, మీ ఎవరైతే ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నారో అప్లోడ్ చేస్తున్నారో వారు వచ్చేసి ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది. దాంట్లో వచ్చేసి మీరు ఇక్కడ డీటెయిల్స్ అనేది మీరు అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మీరు ప్రాజెక్ట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్లో వారు ఇచ్చినట్టుగా చూసుకుంటే మీరు ప్రాజెక్ట్ డివిజన్ సంబంధించినటువంటి పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో, వర్క్ డివిజన్ సంబంధించిన పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో అండ్ మెటీరియల్ మేనేజ్మెంట్ డివిజన్ సంబంధించిన పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు డ్రాప్ డౌన్లో సెలెక్ట్ చేసుకొని మీరు చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత గెట్ OTP టు వెరిఫై మొబైల్ అండ్ ఈమెయిల్ ఐడి అనేది మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫ్రెండ్స్ నేను వీడియోలో మీకు కంప్లీట్గా చూపించాను ఎలా అప్లై చేయాలనేది. దాని తర్వాత మీరు చూసుకుంటే ఎక్స్ట్రా సంబంధించినటువంటి ఏవైతే జనరల్ గైడెన్స్ అవి కూడా చెప్తానండి. ట్రావెల్ అలవెన్సెస్ సంబంధించినటువంటి చూసుకుంటే ఇంటర్వ్యూ కానీ జాయినింగ్కి వెళ్ళడానికి 30 కిలోమీటర్ల పైన ఉంటే మాత్రమే మీకు ట్రావెల్ అలవెన్సెస్ అనేది పేమెంట్ చేయడం జరుగుతుంది.
యంగ్ ప్రొఫెషనల్ 1-2 వారికి 2 AC ట్రైన్ ఛార్జీలు ఇస్తారు. అండ్ యంగ్ ప్రొఫెషనల్ 3 వారికి ఫ్లైట్ ఎయిర్ ఎకానమీ లేదా 1 AC ట్రైన్ ఛార్జీలు ఇస్తారని చెప్తున్నారు. ఇంకా రూల్స్ అనేది మీరు గుర్తుంచుకోవాల్సింది ఏదైతే ఉందో, మీరు సెల్ఫ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి. ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు సెల్ఫ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు రియంబర్స్మెంట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ వారు లిమిట్స్ ఇచ్చారు. యంగ్ ప్రొఫెషనల్కి ఎంత, తర్వాత 1-3 యంగ్ ప్రొఫెషనల్స్కి ఎలా ఉన్నది, 20,000 నుంచి 25,000, 30,000 వరకు ఉంది. ఒకరికంటే ఎక్కువ పోస్టులకి అప్లై చేయొద్దు. ఒక పోస్ట్కి ఒకటే అప్లై చేయాలి. మీరు 1కి అప్లై చేయడం, 2కి అప్లై చేయడం అలా చేయకూడదు. మీరు కంఫర్టబుల్గా మీరు దేనికి సూటబుల్ అవుతారో దాన్ని మాత్రమే మీరు అప్లై చేసుకోండి. కమ్యూనికేషన్ మొత్తం కేవలం ఈమెయిల్, SMS ద్వారానే జరుగుతుంది. కాబట్టి మీరు ఇచ్చే మొబైల్ నెంబర్ అండ్ మీరు ఇచ్చేటటువంటి ఈమెయిల్ ఐడి అనేది జాగ్రత్తగా ఇవ్వండి. ఇక డోంట్ మిస్ ద ఆపర్చునిటీ అండి. క్లియర్గా ఇది చివరి తేదీ వచ్చేసి జూన్ 6, 2026 వరకు ఉంది. సర్వర్ ప్రాబ్లమ్స్ రావచ్చు కాబట్టి చివరి నిమిషం వరకు వేచి ఉండకండి. అఫీషియల్ వెబ్సైట్ అనేది లింక్ ఇక్కడ ఉందండి, www.sale.co.in అనేది. నేను నోటిఫికేషన్ సంబంధించినటువంటి లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇక ఎవరైతే జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వారందరికీ కూడా నా తరపున ఆల్ ద బెస్ట్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మీకు తెలిసిన వారు ఎవరైతే ఈ జాబ్కి సూట్ అవుతారనుకుంటున్నారో వారికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.